హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా బీరకాయ ఫ్రై చేసుకుందామా. ముందుకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ బీరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఈ తాలింపులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో గుప్పడి కరివేపాకు, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. బీరకాయ పైన తొక్క అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. బీరకాయ అనేది త్వరగా మగ్గటానికి దాంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో మగ్గించుకోవాలండి. ఈజీగానే బీరకాయ అనేది మగ్గిపోతుందండి, అందుకే కొంచెం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే లోపల వరకు మగ్గి మనకి ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా అవుతుందండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని బీరకాయ అనేది కుక్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చూసారండి, మధ్య మధ్యలో అయితే బీరకాయ అనేది అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి, అప్పుడు ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత నాకు బీరకాయ అనేది మెత్తబడిపోయిందండి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ పుట్నాలు అనేది తీసేసుకొని ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసుకుని పౌడర్ అయితే వేసుకున్నానండి. పుట్నాలు లేని వాళ్ళు ఒక 3 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఎక్కడ తగ్గదండి. ఈ పుట్నాల పౌడర్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మిక్స్ చేసుకున్నాను. శనగపిండి వేసుకుంటే కూడా అలానే మిక్స్ చేయండి, అప్పుడు ఏంటంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. లాస్ట్ లో ఒక 3 స్పూన్స్ అయితే కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ముద్ద ముద్దగా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye bye. See you next video.